అమరావతి ప్రజా రాజధాని నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలంటూ టీడీపీ నేతలు విజయనగరంలో 5K రన్ నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రన్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కోటి అందిస్తారు. థ్యాంక్ యూ. అమరావతి అంకురార్పణ కోసం మన నీరు మన మట్టి కార్యక్రమానికి విస్తృతంగా ఏర్పాట్లు చేశారు జిల్లా అధికారులు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇక్కడ నుంచి 9 వాహనాలు 9 నియోజకవర్గాల నుంచి 9 లారీల్లో కలసాలు, మట్టి, నీరుతో పాటు ఇక్కడ నుంచి అమరావతి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జిల్లా కలెక్టర్ ఎంఎం నాయక్ ఆధ్వర్యంలో ఇక్కడ నుండి 5K రన్ ర్యాలీ స్టార్ట్ చేశారు. ఇది కోట జంక్షన్ నుంచి బాలాజీ జంక్షన్ మీదుగా బాలాజీ జంక్షన్ వరకు వస్తుంది. అట్లనే ఇప్పుడు మన దగ్గర ఎంఎం నాయక్ గారు ఉన్నారు. ఆయన చేసిన ఏర్పాట్లు ఏంటో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఎన్ని నియోజకవర్గాల నుంచి ఎన్ని బయలుదేరేసి? ఇప్పుడు ఈ రోజు మనం మొత్తం 9 నియోజకవర్గాల నుంచి అన్ని గ్రామాలు 921 గ్రామ పంచాయతీలు 149 వార్డ్స్ అన్ని ఇంపార్టెంట్ హిస్టారికల్ ప్లేసెస్ నుంచి కూడా మనం మట్టిను మరియు నీటిని సేకరించడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు మార్నింగ్ 9 గంటలకి నగరంలో ఊరేగింపుగా చేసి 9 నియోజకవర్గాల నుంచి 9 వెహికల్స్ కూడా రావడం జరిగింది. వాటిని ఊరేగింపుగా చేసిన తర్వాత ఈరోజు మనం 11 o'clockకి మనం ఎగ్జాక్ట్గా అక్కడ శ్రీకాకుళం నుంచి వచ్చే వెహికల్స్ని మనం హైవే జంక్షన్ దగ్గర చెల్లూరు దగ్గర మనం వాళ్ళకి యాడ్ చేస్తే అవి రాజధానికి ఈరోజు రాత్రికి రాజమండ్రి చేరుకుని అక్కడ నైట్ హాల్ట్ అయినాక రేపు రాత్రికి రాజధానికి చేరుకుంటాయి. ఇప్పటికే గ్రామాల్లో, మండలాల్లో, అదేవిధంగా ఇతర నియోజకవర్గాల్లో విస్తృతంగా ర్యాలీలు చేస్తారు. అట్లానే ఎన్ని నదుల నుంచి పవిత్ర నీటిని సేకరించారు? మొత్తం మన దగ్గర 6 నదులు ఇంపార్టెంట్ ఉన్నాయి. గోస్తని, సువర్ణముఖి అండ్ వేగావతి, జంజావతి, నాగావళి. ఈ నదులన్నిటి నుంచి మనం జలాలను సేకరించాము. అంతేకాకుండా ఇంపార్టెంట్ హిస్టారికల్ ప్లేస్ అలాగే ఫోర్ట్ నుంచి, గురజాడ అప్పారావు గారి ఇంటి నుంచి, ఇలా ఇంపార్టెంట్ ప్లేసెస్ నుంచి కూడా మనం మట్టిని, నీటిని సేకరించడం జరిగింది. ఆహ్వాన పత్రాలు ఎంతవరకు వచ్చేస్తాయి? ఆహ్వాన పత్రాలు అన్నీ కూడా ఇప్పుడు సుమారుగా 16,000 మందికి ఆహ్వాన పత్రాలు ఈరోజు మార్నింగ్కి చేరుతున్నాయి మనకి. అందరూ వార్డ్ అసోసియేషన్స్, వార్డ్ మెంబర్సు, అదేవిధంగా మహిళా వివో ప్రెసిడెంట్స్, డ్వాక్రా వివో ప్రెసిడెంట్స్ అందరికీ కూడా ఆహ్వాన పత్రాలు అందించమని చెప్పి మనకు ఉత్తర్వులు అందినాయి. రేపు కల్లా అందరికీ ఆహ్వాన పత్రాలు వారికి చేరుకుంటాయి. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ ప్రసాద్ రామకృష్ణ గారు ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ కార్యక్రమంలో మీ మున్సిపాలిటీల నుంచి ఎలా చేశారు? అట్లానే టీడీపీ ఎంతవరకు ఇన్వాల్వ్ అయింది? కార్యకర్త ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో? టీడీపీ మొత్తం క్యాడర్ అంతా కూడా ఇన్వాల్వ్ అయింది. అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ చేస్తున్నారు. విజయనగరంలో అయితే మేము భారీ ఎత్తున మహిళలు వీళ్ళందరితో కలుపుకొని అవి చాలా భారీ ఎత్తున ర్యాలీ చేయడం, అన్ని చోట్ల మట్టి తీసి, అంటే అందరినీ ఇన్వాల్వ్ చేయడం అన్నదే దీని తాలూకు కాన్సెప్ట్. ఇది మనది మనం చెయ్యాలి అన్నది అందరిలో రావాలి. ముఖ్యమంత్రి గారు ఆ పిలిపించారు. ఇవాళ విపరీతమైనటువంటి స్పందన ఉంది, రోజు రోజుకి పెరుగుతుంది. అందువల్ల ఇది మంచిగా ప్రపంచ దేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ గుర్తింపు వస్తుందని మా తాలూకు ఆశ. తప్పనిసరిగా అలాగ అవుతుందని భగవంతుడు మాకు పైడితల్లమ్మ కానీ అందరూ దేవుళ్ళు అందరూ కూడా మాకు మంచి చేస్తారని మేము అనుకుంటున్నాం. రవి గారు మీరు చెప్పండి, అంటే ఎలా మీ పాత్ర ఏంటుంది, అంటే మీ కార్యకర్తల పాత్ర? రేపు 22వ తారీఖున రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రజలందరూ కూడా భాగస్వామ్యంతో అటు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున 5K రన్ ఏర్పాటు చేసుకొని ఇక్కడున్న సేకరించిన మట్టిని, నీరుని అన్నీ కూడా మనం అన్ని ఏరియాల నుంచి ఇక్కడికి వస్తుంది. ఇక్కడి నుంచి మనం హైవే రోడ్డుగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఇక్కడి నుంచి కూడా తీసుకొని రేపు ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్లుగా మొత్తం రేపు రాత్రి కల్లా అక్కడ రాజధాని చేరుకునే పరిస్థితి ఉంది. దీంట్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు, మహిళలు, డ్వాక్రా మహిళలు, అలాగే అన్ని సంస్థల వారు కూడా ఇంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. దాంట్లోని పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర ప్రధానమంత్రి గారు ఈరోజు శంకుస్థాపన చేసిన ఈ కార్యక్రమానికి వివిధ దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి పెద్దలందరూ కూడా ఇక్కడ రావడం అనేది చాలా ఆనందదాయక విషయం. ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒక పండగ వాతావరణంలో ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం చేసుకోవడం అనేది ఒక మంచి పరిణామం అని తెలియజేసుకుంటాం. ఇది పరిస్థితి. ఇక్కడ ఎంఎం నాయక్ గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అయితే విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా 9 నియోజకవర్గాల నుంచి 9 లారీల్లో కలిశాలు కానీ, నీరు కానీ ఇవన్నీ కూడా 10 గంటలకి కోట జంక్షన్ నుంచి బయలుదేరుతున్నాయి. అట్లా శ్రీకాకుళం, వైజాగ్ లారీలతో కలిసి ఇది అమరావతి చేరుకొని ఉన్నాయి. అయితే ఇప్పటికీ ఆహ్వాన పత్రాలపై కూడా పూర్తి స్థాయిలో అందజేస్తున్నట్లు కూడా కలెక్టర్ గారు తెలియజేశారు. ఏదైనా సరే ఈ రోజు జరుగుతున్న 5K రన్ ర్యాలీ అయితే పట్టణవాసులు కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ ర్యాలీలో పాల్గొంటారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ దుర్గాతో కోటేశ్వరరావు, NTV, విజయనగరం నుంచి.